హే పీపుల్, హ్యాపీ హోలీ. సో ఈ హోలీ మేము ఎలా జరుపుకున్నామో చూసేద్దాం. ఈరోజు హోలీ పౌర్ణమి కదా, అందులో మా మమ్మీకి ఉన్న భక్తికి పౌర్ణమి రోజు, పౌర్ణమి గుడి అంటారు కొంతమంది విశాఖపట్నంలో, సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మార్నింగ్ 6 అయ్యింది. వీడున్నాడే, హోలీ కదా, హాలిడే కదా, బీచ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి మార్నింగే లేచి కూర్చున్నాడు. పిల్లల్లో అంతేనేమో. సో గుడికి వెళ్ళే ముందే మా అమ్మ నేను రెడీ అయ్యే గ్యాప్లో పూజ కూడా చేసేసారనమాట. దీపం వెలిగించేసి మొత్తం పూజ అంతా చేసేసారు. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. సత్యనారాయణ స్వామి టెంపుల్ కేజీహెచ్ రోడ్లో ఉంటుంది కదా, అక్కడికనమాట. కొంతమంది దాన్ని పౌర్ణమి గుడి అని కూడా అంటారు. నేను మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ప్రతి పౌర్ణమికి తీసుకెళ్ళేది. మార్నింగ్ 3 o'clock 4 o'clock లేపేసి అలానే రెడీ అయిపోయి ఆటోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేమో రెడీ అవ్వాలి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి అటువైపు చాలా కష్టంగా ఉంది. మా మమ్మీ అదే అంటది ఇప్పటికీ కూడా, అసలు మిమ్మల్ని చిన్నప్పుడు తీసుకొచ్చడమే బాగుండేది, ఇప్పుడే మీరు లెగట్లేదు, వెళ్ళట్లేదు, రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉండేవారు. సో ఈ పౌర్ణమికి, హోలీ పౌర్ణమి రోజు వెళ్తున్నాం అనమాట. ఇది 5 పౌర్ణమిస్ చేస్తే 6వ పౌర్ణమి రోజు మనం వ్రతం చేసుకోవాలి. అమ్మ చేస్తారు ప్రతిసారి అది. సో ఈ పౌర్ణమికి ఇలా స్టార్ట్ అయ్యాం. అక్కడ మేము వెళ్ళి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసేసి దర్శనం కూడా అయిపోయి కూర్చున్నాక ఈ మిగతా వాళ్ళకి వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మనం ప్రదక్షిణ చేసే టైంలో వీడియో తీస్తే అది ప్రదక్షిణ అవ్వదు. అక్కడ మా అమ్మకి ఇంకా కోపం వస్తుంది అనమాట. సో వీళ్ళు నెక్స్ట్ ప్రదక్షిణ కోసం వెయిట్ చేస్తున్నారు. మాది అయిపోయి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రసాదం, ఈ ప్రసాదం నాకు ఎంత ఇష్టం, చాలామందికి ఇష్టం అనుకోండి, కానీ క్వాంటిటీ మెల్లమెల్లగా తగ్గించేస్తున్నాడు అండోయ్. సో అమ్మ ఎప్పుడు కానీ ప్రసాదం ముందు వేరే వాళ్ళకి పంచాకే ఆవిడ తింటారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుందనమాట. తీసి నేను వీడియో తీస్తానని చెప్పి ఇంకా ఓపెన్ చేసి ఉంచారు. బట్ ఫస్ట్ చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టాకే ఆవిడ నెక్స్ట్ తింటారనమాట. సో అలాగా మేము మా సత్యనారాయణ స్వామి గుడిలో దర్శనం ముగించుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మా మమ్మీ వస్తుంటే హ్యాపీ హోలీ అని విష్ చేసుకుంటున్నాము. ఇక్కడ పునః దర్శన ప్రాప్తి వస్తూ ఉంటాం కదా, సో మళ్ళీ వచ్చే అవకాశం ఇవ్వు స్వామి అని. సో అక్కడి నుంచి బాగా చెప్పేసి ఇది నెక్స్ట్ టెంపుల్ ఏదో గెస్ట్ చేయండి, అది బెల్లం వినాయక స్వామి టెంపుల్. సో మా మమ్మీ ఎప్పుడు కూడా సత్యనారాయణ స్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత మళ్ళీ గుడికి వెళ్దాం పద మమ్మీ అంటారు. సో ఎందుకు లేట్ అని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడ అందరూ హాల్ టికెట్స్ పట్టుకున్నారు. ఐ థింక్ 10th క్లాస్ అనుకుంటా వాళ్ళు మేబీ. సో అలాగా మా బొజ్జు వినాయకుడిని దర్శించేసుకొని అక్కడ ప్రసాదం ఆఫ్ కోర్స్ బెల్లం. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఏం కోరుకున్నావు చెప్పకూడదు, ఏం కోరుకున్నావు చెప్పకూడదు అంటూనే మా మమ్మీ ఏమో మళ్ళీ మంచే కోరుకున్నానులే అని అన్నారు. సో అలా అక్కడ దర్శనం ముగించుకొని ఆ ప్రసాదం బెల్లాన్ని అలా నోట్లో వేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఈరోజు శుక్రవారం. సో లలిత సహస్రనామం ఈజ్ మ్యాండేటరీ. సో ఈరోజు నేను మా అమ్మ కలిసి చదువుతున్నాను అనమాట. చాలా బాగా నచ్చుతుంది నాకు. డ్రెస్ చేంజ్, హోలీ కదా, చేంజ్ ఎవరు ముఖ్యం బిగులు, ఆ డ్రెస్తో చేశానంటే అంతే. సో ఈ డ్రెస్తో మనం హోలీ, వీళ్ళ సరదా కోసమే మేము వెళ్తున్నామండి హోలీకి. పెద్ద ప్లాన్స్ ఏం లేవు, సడన్ ప్లాన్ వీళ్ళ వల్లే. ఆ ఎగ్జైట్మెంట్ చూసారా. హ్యాపీ హోలీ. సో మాది సాగర్ నగర్ కాబట్టి ఇలా బండి వేసుకొస్తే అలా బీచ్ ఉంటుంది అనమాట. సో వెంటనే బీచ్కి వెళ్ళిపోయాం. వీళ్ళకి బీచ్లో వదిలితే అంతే అని చెప్పేసి ఒక 2 మగ్గులు తీసుకెళ్ళి వాటర్ తీసుకొచ్చి కలర్ కలిపేసి వీళ్ళని అక్కడ ఆడుకోమని చెప్పామన్నమాట. అలా ఫోటో సెషన్ ముఖ్యం కదా, అలా ఒక 4-3 ఫోటోలు తీసుకొని కలర్ బీచ్ అంటే నాకు మా లిక్కీకి చాలా చాలా సరదా. సో మా ఇద్దరం చాలా ఆడాము. వాళ్ళ అన్నయ్యకి భయం. సో లిక్కీ నాటకాలు ఉంటాయి ఇప్పుడు వెళ్ళిపోదామంటే మామూలు ఉండదు. ఏమైంది బీచా మళ్ళీనా ఇంకొద్దు చాలా. సో అలా ముగించుకొని ఇంటికి వచ్చి మా మమ్మీతో ముచ్చట్లు. 2 గంటల అంబరి చేపల పులుసు వేసుకొని తినాలి, ఎంత బాగుంటుంది. చేపల పులుసు, తోపతో నాన్ వెజ్ విన్నాను కానీ అంబలతో చేపల పులుసు మరి తను ఇది వేరు, అంత బాగుంటుంది.
సో అలా మా వంటలు చేస్తూ ముచ్చట్లు పెట్టుకున్నాం. మీలో ఎంతమంది ట్రై చేశారు అంబలి చేపల పులుసు? ప్లీజ్ టు కమెంట్. హ్యాపీ హోలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel. Bye bye.